హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దియాస్ అఫీషియల్. అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరి బ్రష్ అలాగే తీసుకోరి. ఇద్దరిది ఉంది, ఒకరిది ఒకరు తోమొద్దు. ఎవరి బ్రష్ వాళ్ళే తోమాలి. పట్టండి, టేక్ ఇట్. ఎవరిది ఏది? నువ్వు పెట్టుకో. చాలు చాలు. ఏం కాదు, అక్కడ ట్యాప్ ఉంది, వాటర్ ఇప్పుకోపోరు. పో. ట్యాప్ ఇప్పు, వాటర్ వస్తాయి. ఇప్పినావా? అది యూజ్ చేయరు కదా, ఆంటీ వాళ్ళు, ఓనర్ ఆంటీ వాళ్ళు. తేపో, పేస్ట్ తేపో, క్యాబ్ పెడదాం. ఇక్కడితే నీకు పెట్టాలా? అయిపోయిందా? తోమాలే, నువ్వు తోమాలే. నడు. ఆంటీ కొడుతుంది. చలో నడవండి. చలో ఇంకా నా వర్క్ స్టార్ట్. ఈరోజు సండే, అంటే ఇది లాస్ట్ నేను సండే రోజు తీసి పెట్టుకున్న వీడియో. కానీ ఎవ్రీ సండే నాన్ వెజ్ తెచ్చుకోవాలని అయితే రూల్ ఏమి ఉండదు. అండ్ ఎవ్రీ సండే కూడా ఏం తెచ్చుకోము. సో ఆ రోజు మంచిగా పప్పుచారు చేసి మా బాబు కంటే ఆ పప్పుచారు అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ కంటే పిల్లలు పప్పులో ఎక్కువ తింటారు కదా. సో ఆ రోజు పప్పుచారు చేసి మంచిగా బనానా ఫ్రై, రా బనానా అంటే అరటికాయ ఫ్రై చేసుకొని పెడితే పిల్లలు మంచిగా తింటారు. టమాటాలు పప్పుచారు ఫ్రై చేసి అంటే టమాటాలు ఒక 2-3 పచ్చిమిర్చి, దాంట్లోనే పప్పులోనే పచ్చిమిర్చి, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టి ఒక 4-5 విజిల్ వరకు పెడితే అది మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు మనం పప్పు గుత్తితోని అనాల్సిన పని ఏమి ఉండదు. అది జస్ట్ మనం గంట తీసుకొని దాన్ని అటు ఇటు అనేసుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నట్లు. సో అట్లా నేను చేస్తాను. మీరు కూడా అలాగే చేస్తారా? నా అలాగే చేస్తే కమెంట్ చేయండి. కానీ సండే కానీ ఆడవాళ్ళకి సండే కానీ మండే కానీ అది ఏ రోజైనా కానీ ఖచ్చితంగా అసలు సెలవు అనేదే ఉండదు. అది దొరకదు కూడా. ఎప్పుడు దొరుకుతుందో లైఫ్లో ఇంకా సెలవు అనేది అయితే అసలు ఉండదు. అది జ్వరం రాని, నొప్పి రాని, రోగం రాని, ఏది వచ్చినా కానీ మన పని మనం చేసుకుంటూనే ఉండాలి.
మనం అసలు అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అర్థం కాదు కదా వాళ్ళ వాల్యూ అంటే ఏంది, వాళ్ళు ఎందుకు మనకి చేయమని చెప్తారు, వాళ్ళు ఎందుకు చేసుకుంటారు పని, ఒక్కొక్కసారి మనల్ని ఎందుకు చేయమంటారని ఆఫ్టర్ మనం ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనే మనకు అర్థమవుతుంది మా వాళ్ళు మన కోసం పాపం ఎంత కష్టపడి చేసినారు అనేసి కదా. సో నేను ఖచ్చితంగా అసలు ఎట్లా అంటే అమ్మ వాల్యూ నాకు పాప పుట్టినప్పుడు మా అమ్మ వాల్యూ అని తెలిసింది. అంటే ఆమె అంత కష్టపడ్డది మేము మమ్మల్ని పెంచడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనడానికి, కానీ తర్వాత పెంచడానికి ఆమె ఎంత కష్టపడ్డదని అప్పుడు అర్థమైంది. సండే అంటే టిఫిన్ కంపల్సరీ అండ్ పిల్లలు ఆగరు కదా వంట ఎవరికి. సో ఏదో ఒకటి బోండా అయితే మ్యాక్సిమం చేయను, పూరి, దోశ, ఇడ్లీ అంతే. దోశ అయితే ఎక్కువ చేస్తాను, మా చిన్నోడు దోశ ఎక్కువ తింటాడు కాబట్టి దోశనే చేస్తాను మంచిగా. దోశ అంటే నేను నార్మల్ దోశ ఏం చేయను, మల్టీగ్రెయిన్ అంటే పప్పులన్నీ సజ్జలు, జొన్నలు, రాగులు, దాంట్లో పెసళ్ళు, కొర్రలు, సామలు అవన్నీ కలిపి ప్లస్ మన బియ్యం కూడా ఒక 1 కప్పు 1.5 కప్పు బియ్యం వేసి మల్టీగ్రెయిన్ దోశ చేస్తాం. ఎందుకంటే వీళ్ళు అస్సలే నార్మల్ దోశ తిన్నా వేస్ట్ కదా, ఆ పప్పులు అవన్నీ జావలాగా చేస్తే వీళ్ళు అస్సలే తినరు. అందుకని నేను మంచిగా అవన్నీ వేసి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నోని కోసం వాడు ఏం తినాడు, చాయ్ తాగాడు, పాలు తాగాడు, చాయ్లో ఏమన్నా వేస్తే తింటాడు, అసలు చాయ్ తాగాడు, పాలు అసలు ఆ పాలు తెల్లగా ఉంటాయి కాబట్టి తెల్లగా ఉండే వస్తువులు ఏవి ముట్టాడు, ఐస్ క్రీమ్ కూడా తినాడు వైట్ కలర్ ఉంటుందని అంత దూరం పాలంటే. అందుకే ఇట్లా కొంచెం వాళ్ళకి ఈ విధంగా ఇస్తేనే కొంచెం విటమిన్స్ అనేది విటమిన్స్ మినరల్స్ ఇచ్చినట్లు అవుతుంది కానీ ఇట్లా చేస్తాం. సో వాళ్ళ కోసమే ఆల్రెడీ కూర్చున్నారు ఇక్కడ వేస్తుంటే అక్కడ రెడీగా కూర్చుంటారు. మళ్ళా అందరు పిల్లలు చట్నీ లేకుండా తింటారు, వీళ్ళు తినరు. మా పాప ఏం చేస్తుంది, నేర్పిస్తుంది కొన్ని వీనికి, చట్నీ లేకుండా తిన్నారు కదా, ఆమె ఏం చేస్తుంది చక్కెర వేసుకొని తింటుంది, చట్నీ లేకుండా చూపిస్తుంది చూడండి. ఆమె తింటుంది, చక్కెర వేసుకొని తింటుంది. మనం ఏంటంటే ఏదైనా కర్రీ ఉన్నా పప్పు ఉన్నా ఏదో ఒకటి కొంచెం ఉంటుంది పిండి, ఆమె అట్లా తినదు. ప్లస్ ఆమెతో పాటు ఆమె ఏం చేస్తే ఈయన అదే చేస్తాడు బాబు. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, స్టార్ట్ చేసినారు. ఇక ఒర్రిస్తారు చూడండి ఇప్పుడు. తిను చక్కెర వేసుకొని తింటారా, చెప్పు చక్కెర వేసుకొని తింటారా. ఇప్పుడు రేషన్ బియ్యంలో కొంచెం పురుగులు వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే వీటిని కొంచెం నన్ను ఒక్క పురుగు కనిపించినా కూడా అన్నం అంతా తినబుద్ధి కాదనేసి ఖచ్చితంగా రోజు కొంచెం చెరిగి వాటిని ఏరి ఏం లేదు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడే దాన్ని మంచిగా ఒక 2-3 సార్లు కడిగి వండుతున్నా. అప్పుడు స్టార్టింగ్ మాకు కార్డు రాకముందుకు రేషన్ బియ్యం తింటుండే, కానీ ఇప్పుడు కార్డు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఏం చేసుకుంటాం, అవి అమ్మే వాళ్ళు మంచిగానే వస్తున్నాయి కదా బియ్యం అని అవే వండుతున్నా, మంచిగానే అవుతున్నాయి. కానీ ఒక్కొక్క నెల మంచిగా సన్నగా వస్తాయి, ఒక్కొక్క నెల దొడ్డుగా వస్తాయి. ఏం చేయలేము ఇంకా వాటికి, ఎట్లా వచ్చినా తినాల్సిందే తప్పదు. ఇప్పుడు షేన్ బియ్యం కొనాలన్నా కూడా 5-6 వేలు క్వింటల్, అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి. సో తప్పదు, ఇవే తినాల్సిందే. తింటాం. నేను కొంచెం రోజు మార్నింగ్ ఏంటంటే కొన్ని వేడి నీళ్ళు చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం ఉప్పు వేసుకొని తాగుతా. ఫస్ట్ ఛాయ్ అలవాటు ఉండేది కానీ కొన్ని పరిస్థితుల వల్ల మానేసిన. అంటే సమ్టైమ్స్ తాగుతా, తలనొప్పి వచ్చినప్పుడు, బాగా హెడేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగుతా.
ఇంకా పప్పు రెడీ అయిపోయింది అంటే ఇక దాన్ని తాలింపు వేసుకొని మరగబెట్టేసుకుంటే అయిపోతుంది. సండే అంటే ఇది లాస్ట్ సండే కాబట్టి ఈ లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి టైం లేకుండే. సో అందువల్ల లేట్ అయింది. దాంట్లో కొంచెం కారం వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకొని, అంటే మనకి ఎంత కావాలో అంత, ఎంత చారు కావాలంటే అంత చింతపండు రసం వేసుకొని తాలింపు పెట్టుకొని కాసేపు అట్లనే మరగనిస్తే చారు ఎంత బాగా మసిలితే టేస్ట్ అంత మంచిగా ఉంటుంది. సో అట్లా చాలాసేపు మరగనియాలి చారుని. చారు మరిగేటప్పుడు కొత్తిమీర వేయాలి, కొత్తిమీర అండ్ కరివేపాకు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మా పాపకి ఎవ్రీ సండే నేను ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవిసె గింజలు, అదొక జెల్ అనేది ప్రిపేర్ చేస్తా. అంటే హెయిర్ గ్రోతింగ్కి కొన్ని అవిసె గింజలు, దాంట్లో కొంచెం ఒక సగం ఉల్లిపాయ అండ్ కొంచెం ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ, మందార ఆకు, మందార పువ్వు, మెంతులు వేసి ఏదైతే జెల్ రెడీ అవుతుంది మంచిగా, కొన్ని వాటర్ పోసుకొని మసాలా పెట్టుకుంటే అది మరిగి 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 లాస్ట్కి జెల్ రూపంలో తయారవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. జెల్ అనేది రెడీ అవుతుంది. ఆ జెల్ హెయిర్కి అప్లై చేసి ఒక అర్ధగంట సేపు అట్లనే వదిలేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా ఒక్క నిమిషం. అవిసె గింజలది జెల్ పెడితే కొంచెం మంచిగా స్మూత్గా హెయిర్ కూడా కొద్దిగా గ్రో అయినట్టు అనిపిస్తుంది. అందుకే అవిసె గింజలది జెల్ రెడీ చేసి జెల్ పెడుతున్నా. అంటే ఎవ్రీ సండే మాత్రం వాళ్ళు మనకి స్కూల్కి వెళ్తారు కాబట్టి టైం దొరకదు మనకు కూడా. సో సండే రోజు జెల్ రెడీ చేసి జెల్ పెట్టేస్తా. కొంచెం మార్నింగ్ ఏదైనా కడుపులో పడంది అసలు పని కాదు కదా, అందుకే ఆ నిమ్మరసం చేసుకొని కొద్దిగా తాగితే అండ్ హెల్దీ కూడా ఫస్ట్ మార్నింగ్ తాగడం వల్ల. కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఒట్టి నిమ్మరసం అయితే తాగబుద్ధి కాదు కదా, అందుకే కొద్దిగా ఉప్పు వేసుకొని నిమ్మరసం వేసుకొని ఇక ఇట్లా మసిలిందంటే కొద్దిగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి మరిగి 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 అది ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ జెల్ని మనం హెయిర్కి అప్లై చేయాలి. హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది మంచిగా. నేను ట్రై చేస్తున్నా, వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. పప్పు తాలింపు పెట్టి దాన్ని మరగబెడితే అది అయిపోతుంది. తర్వాత కొద్దిగా ఇంట్లో పని అంటే ఇంకా సండే హడావిడి తప్పదు, పిల్లలు ఉంటారు కాబట్టి ఇల్లంతా చెత్త ఎన్నిసార్లు ఊకినా చెత్తనే. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యేంతవరకు ఖచ్చితంగా మనం ఒకటి తీసుంటే వాళ్ళు ఒకటి వేస్తారు, మనం ఒకటి తీసుంటే వాళ్ళు ఒకటి వేస్తారు, తప్పదు. కాబట్టి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. వన్స్ వాళ్ళు ఒక్కసారి పెద్దగా అయినారంటే మనం వేస్తేనే వాళ్ళు తీసి పక్కకు పెడతారు, ఆ స్టేజ్కి వస్తారు. అందుకని ఎవరేమన్నా పట్టించుకోవద్దు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలుసు తెలియదు. సో అన్నీ మనమే చేసుకోవాలి ఖచ్చితంగా, తప్పదు. పప్పు పోపు అయితే అయిపోయింది. దాన్ని కొద్దిసేపు మసాలా పెట్టినామంటే మంచిగా ఉంటాయి, బాగుంటాయి పప్పుచారు. మా బాబు బాగా ఇష్టం. రెడీ అవుతుంది జెల్ అనేది. జెల్ అంటే జెల్ బాగా థిక్ అయ్యేంత వరకు ఉంచొద్దు, అప్పుడు జారదు జాలీల నుంచి. కొద్దిగా ఇప్పుడు ఎట్లా అంటే కొద్దిగా లైట్గా జెల్లులాగా ఫామ్ అవుతుంది కదా, అప్పుడు తీసుకుంటే అది ఇంకా చల్లారేసరికి ఇంకా జెల్లుగా దగ్గరికి అయిపోతుంది. అందుకే కొంచెం లిక్విడ్ టైప్ కాగానే తీసేసి ఒక స్టీల్ జాలీతోనే వంపేసుకోవాలి. ఒక దాంట్లోకి వంపి దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకొని మళ్ళీ, ఎందుకంటే మనం రాసేటప్పుడు మళ్ళీ కాలితే మనం రాయలేము. అందుకే ఇంకా అన్నం కూడా పెట్టేసుకొని అన్నం అయ్యేలోపు చారు అయిపోతుంది. సో తినేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అంటే అంచుకి పప్పు ఉంది వాటికి కొద్దిగా అంటే లాస్ట్ వీక్ తెచ్చినవి ఉండే అరటికాయలు, అవి ఫ్రై చేసిన. బాగుందా చారు? మీరు ఇట్లనే చేస్తాను అలానే సింపుల్గా బాగుంది. ఓకే.
మెల్లగా పెడతా. చెప్పు నేర్చుకుంటున్నా పెట్టినా నీకు మంచిగానే పెట్టినా. అప్పుడు ఆగు, స్నానం చేయవా? కాలేజ్ ఉన్నదా? అట్టడం అనుకోరా అసలు జరిగి తమ్ముడు వస్తుంది. మీరు అయిపోతారు గట్టిగా అయిపోయిందా? స్లిప్స్ పింక్ అయినాయి. అయ్యా మామా అరటికాయ చాలా రోజులు అవుతుంది తెచ్చి, అట్లనే ఉందని. రోజు ఎట్లా చారు చేసినా కదా, అరటికాయ ఫ్రై కూడా చేసేసి అయిపోతుంది. అరటికాయ ఫ్రై అనేది చేస్తున్నాను. సో ఇంకా మీకు ఈ వీడియో కనుక కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో మరి బాయ్, ఇంకా ఉంటాను. బాయ్ బాయ్ చెప్పి బాయ్ బాయ్. లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్. సర్ప్రైజ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఛానల్ అసలు దియాది, అన్ని దియా వీడియోసే ఉంటాయి. సో చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎస్, ఓకే మరి బాయ్.